యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ పేరు చెప్పగానే భారీ స్క్రీన్ ప్రెజెన్స్, భారీ బడ్జెట్ చిత్రాలు, భారీ అంచనాలు గుర్తొస్తాయి. సలార్, కల్కి 2898 ఏడి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ప్రభాస్ అభిమానులను జోష్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అతని నెక్స్ట్ ప్రాజెక్టులపై అందరి దృష్టి నెలకొని ఉంది. అయితే హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో సలార్ 2, లోకేష్ కనగరాజ్తో ఓ సినిమా, ప్రశాంత్ వర్మతో మరో సినిమా అని టాక్ వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరుగుతోంది? ప్రభాస్ ప్రస్తుతం 3 భారీ ప్రాజెక్టులతో సూపర్ బిజీ. మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే హర్రర్ కామెడీ జోనర్ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాతో ప్రభాస్ తొలిసారి హారర్ జోనర్లో సరికొత్త అవతార్లో కనిపించబోతున్నాడు. ఇక హను రాఘవపొడితో ఫౌజీ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ 2 సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే హై యాక్షన్ యాక్షన్ చిత్రం కూడా లైన్లో ఉంది. అయితే స్పిరిట్ షూటింగ్కి కొంత ఆలస్యమైంది. గతంలో ప్రభాస్ ఆరోగ్య సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ బల్క్ డేట్స్ కోరడంతో ప్రభాస్ తన ఇతర చిత్రాల షూటింగ్ను వేగవంతం చేసే పనిలో ఉన్నాడు. ఈ బిజీ షెడ్యూల్లో హోంబలే ఫిలిమ్స్తో 3 సినిమాల డీల్ గురించి గతంలో టాక్ వచ్చినా ఇప్పుడు ఆ డీల్లో ఒకటైన ప్రశాంత్ వర్మ సినిమా క్యాన్సిల్ అయినట్లు బజ్ వినిపిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో ప్రభాస్ 3 సినిమాలు చేయబోతున్నాడని గతంలో ప్రకటన వచ్చింది. అందులో మొదటిది సలార్ 2, రెండోది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా, మూడోది హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా. సలార్ 2 2026 చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కూలీ చిత్రాన్ని పూర్తి చేసి ఖైదీ 2 మరియు రోలెక్స్ సినిమాలతో త్వరలో బిజీ కాబోతున్నాడు. అతను కూడా మరో 3 ఏళ్లు బిజీగా ఉండబోతున్నాడు. కానీ ప్రశాంత్ వర్మ విషయంలో ట్విస్ట్ ఉంది. హనుమాన్తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన ప్రశాంత్ జై హనుమాన్తో పాటు కొన్ని ఇతర ఆసక్తికర ప్రాజెక్టులను ప్రకటించాడు. అయితే ఈ ప్రాజెక్టుల్లో ఏది ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో ప్రభాస్తో అతని సినిమా కూడా అటకెక్కినట్లు టాక్ నడుస్తోంది. ఇది నిజమైతే అభిమానులకు ఇది నిరాశపరిచే వార్తే. ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా క్యాన్సిల్ అయినట్లు వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమనేది స్పష్టత లేదు. హనుమాన్ సినిమాతో భారీ హైప్ క్రియేట్ చేసిన ప్రశాంత్ ప్రభాస్తో ఓ యూనిక్ కాన్సెప్ట్తో సినిమా చేయబోతున్నాడని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అతని ప్రస్తుత ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లకపోవడం, ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్టు వాయిదా పడినట్లు లేదా క్యాన్సిల్ అయినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయితే హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో ప్రభాస్ 3 సినిమాల డీల్లో ఒక స్లాట్ ఖాళీ అవుతుంది. దీన్ని భర్తీ చేయడానికి హోంబలే ఫిలిమ్స్ మరో టాలెంటెడ్ డైరెక్టర్తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ప్రభాస్ అభిమానులకు రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 లాంటి సినిమాలు ఇప్పటికే ఎన్నో ఆసక్తికర అప్డేట్స్ ఇస్తున్నాయి. అయితే ప్రశాంత్ వర్మతో సినిమా క్యాన్సిల్ అయినట్లు వార్తలు నిజమైతే అది కొంత నిరాశ కలిగించొచ్చు. ఇప్పటికీ ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్ బిజీ షెడ్యూల్, ప్రశాంత్ వర్మ ఇతర ప్రాజెక్టులు, హోంబలే ఫిలిమ్స్ ప్లాన్స్ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు తేలనుంది.